హాయ్ పిల్లలు, బాగున్నారా? మనం ఈరోజు కర్వ్డ్ సర్ఫేసెస్ పై లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే గోళాకార దర్పణాలపై కాంతి పతనం అయితే ఏ విధంగా పరావర్తనం చెందుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొదట మనము ఈ యొక్క రబ్బర్ ఫోమ్, దీన్ని రబ్బర్ ఫోమ్ అంటాము. ఇది ఒక సమతల దర్పణాన్ని, ప్లేన్ మిర్రర్ని కనుక సూచిస్తుంది అనుకుంటే, ప్లేన్ మిర్రర్ అంటే అర్థం కదా, ఇలా సమతల దర్పణాన్ని సూచిస్తుంది అనుకుంటే ఆ దర్పణంపై కాంతి కిరణాలు సమాంతరంగా పతనమవుతాయి. ఈ విధంగా పతనమైనాయి అనుకుంటే ఈ రబ్బర్ ఫోమ్ని మనం ప్లేన్ మిర్రర్ అనుకుంటున్నాం, సమతల దర్పణం. దీనిపైన సూర్యకిరణాలు లేదా కాంతి కిరణాలు ఇలా సమాంతరంగా పతనమైనాయి అని అనుకుంటే ఇవన్నీ ఏమంటాం మనం? లంబము. ఇది ఒక లంబము, ఇది ఒక లంబము, లంబం, నార్మల్స్. వీటిని మనం నార్మల్గా ట్రీట్ చేస్తే ద లైట్ విచ్ ఇన్సిడెంట్ ఆన్ ప్లేన్ మిర్రర్, దీస్ parallel rays, the light incident normally, so the light will reflect normally also. Okay, if this rubber foam will bend inward, ఈ రబ్బర్ ఫోమ్ని మనము లోపలికి వంచితే ఏమవుతుంది గమనించారా పిల్లలు? ఈ యొక్క రబ్బర్ ఫోమ్ని లోపలికి వంచితే ఇవన్నీ ఒక దగ్గర కలుసుకుంటున్నాయి, అంటే ఈ కాంతి కిరణాలన్నీ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. ద లైట్ రేస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ వెన్ వి బెంట్ దిస్ రబ్బర్ ఫోమ్ ఇన్వర్డ్. మనం ఈ రబ్బర్ ఫోమ్ని బయటకు వంచుదాం ఇలా. వెన్ వి బెంట్ ఇట్ అవుట్వర్డ్స్, ద లైట్ రేస్ ఆర్ గోయింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్. This will called divergence of light rays. Divergence of light rays అంటే ఇవి అభిసరణం చెందుతాయి అని అంటాం. అంటే మనము దీన్ని ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనవచ్చు, సమాంతర కాంతి కిరణ పుంజము. దీన్ని కేంద్రీకరణ కాంతి పుంజము అనవచ్చు, సెంట్రలైజ్డ్ ఆర్ కన్వర్జెన్స్. దీన్ని అభిసరణ కాంతి పుంజము అనవచ్చు, డైవర్జెంట్ ఆఫ్ లైట్ రేస్ అని. ఈ విధంగా మనము సమతల దర్పణము, దీన్ని మనం లోపలికి వంచినాం కాబట్టి ఇది పుటాకార దర్పణంగా తీసుకుంటాం. ఇలా బయటకు వంచినప్పుడు దీన్ని కుంభాకార దర్పణంగా తీసుకుంటాం. when we bend outwards it will treat as convex mirror, when we bend inwards it will treat as concave mirror. The light rays are incident on inner side of the mirror, other side is coated. And when we bend outside, the light rays are incident on bulged side and the other side is coated. So our mirrors are mainly we can classify into two types. One is plane mirror. We studied about plane mirror in 8th class. Plane mirror. We know very well about our plane mirror and uses. Second one is curved surfaces or spherical mirrors. Spherical mirrors. Spherical mirrors also called curved surfaces. So these are again classified into two types. One is concave mirror and other is convex mirror. This concave mirror is curved inside, so the reflecting surface will be the light incident on inner side. The bulged side will be coated with silver followed by the paint. So this is the coating.
The light will incident in inner side and reflect that side only. So this is the reflecting surface of the concave mirror. ఈ యొక్క పుటాకార దర్పణము అంటాం తెలుగులో. పుటాకార దర్పణం. పుటాకార దర్పణంలో కాంతి అనేది లోపలి భాగంలో పడుతుంది, పై భాగము ఉబ్బెత్తు భాగము పూతపోయబడి ఉంటుంది. ఇది పుటాకార దర్పణం. ఇది తెలుగులో కుంభాకార దర్పణం అంటాం. కుంభాకార దర్పణం. ఇక్కడ కుంభాకార దర్పణం కాన్కెవెక్స్ మిర్రర్లో ద ఇన్నర్ సైడ్ ఈస్ కోటెడ్, లోపలి భాగం పూతపోయబడి ఉంటుంది, బయటి భాగం పైన కాంతి పడుతుంది. సో ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ బల్గ్డ్ అవుట్ సైడ్, అంటే పరావర్తన తలం ఇక్కడ ఉబ్బెత్తు భాగంలో ఉంటుంది, ఇక్కడ లోపలి భాగంలో పరావర్తన తలం పనిచేస్తుంది. ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ తీసుకున్నప్పుడు, సో ప్లేన్ మిర్రర్ when light incident like this side only, this is a concave mirror, this is convex mirror. Okay, next we will learn about spherical mirrors. Spherical mirrors. Spherical mirrors are made from a spherical glass. These curved mirrors are made from a spherical glass. It is a sphere. Suppose it is a sphere. It has a center point, that is. So when we made a concave mirror, so it is bulged outside is coated, concave mirror. ఈ పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు అన్నీ కూడా ఒక గాజుగోళం నుంచి తయారు చేయబడతాయి. ఈ గాజుగోళంలో కొద్ది భాగం ఇక్కడ పూతపోయబడి ఉంటే, ఈ భాగం తీసుకున్నాం అనుకోండి, పూతపోయబడిన భాగం. ఇప్పుడు ఈ భాగం ఏమవుతుంది? ఇన్నర్ సైడ్, లోపలి తలం అవుతుంది. ఈ యొక్క దీని యొక్క మనం గోళం అనుకుంటే, స్పియర్ అనుకుంటే, దీని యొక్క కేంద్రం ఉంటుంది, సెంటర్ పాయింట్, దట్ ఈస్ సెంటర్. ఈ సెంటర్ అనేది ఈ దర్పణానికి వక్రతా కేంద్రం అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ విచ్ దిస్ మిర్రర్ ఈజ్ మేడ్ ఎ పార్ట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దిస్ మిర్రర్. సో దిస్ ఈజ్ కాల్డ్ center of curvature of this mirror. Center of curvature, వక్రతా కేంద్రము, center of curvature. It is denoted by C, వక్రతా కేంద్రం. The midpoint of this mirror, the middle point of this mirror is called pole. దీని తెలుగులో ధ్రువము అంటాం, దీన్ని వక్రతా కేంద్రము అంటాం. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క మిర్రర్ని, ఈ దర్పణాన్ని తయారు చేసాం దేంట్లో నుంచి? ఒక గాజుగోళం నుంచి కదా. ఆ గాజుగోళం యొక్క కేంద్రాన్ని ఈ దర్పణానికి వక్రతా కేంద్రం అంటాం. ఈ దర్పణము ఏ గాజుగోళంలో భాగము, ఆ గాజుగోళం యొక్క భాగాన్ని ఈ దర్పణానికి వక్రతా కేంద్రం అంటాం. ఈ దర్పణం యొక్క మధ్య భాగాన్ని ధ్రువము అంటాం. The midpoint of this mirror is called pole. It is denoted by P. And the center of the sphere which this mirror is a part is called center of curvature. అలానే ఇప్పుడు ఈ మిర్రర్కి మనము the line which passes through the center of curvature and pole, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ అంటే ఈ ధ్రువం మరియు వక్రతా కేంద్రం గుండా పోయే రేఖని, ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధానాక్షము. ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పుకుంటాం. ఇప్పటివరకు మనం ఎన్ని చెప్పుకున్నాం?
వక్రతా కేంద్రం, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ధ్రువము, ప్రధాన అక్షం, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి ఆ దర్పణంలో భాగాలు, దర్పణం యొక్క భాగాలు. ఇక్కడ మనకేమేమి వచ్చినాయి? పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ మనం కొద్దిగా మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి వృత్తాన్ని గుర్తు చేసుకుంటే, గోళాన్ని గుర్తు చేసుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ భాగాన్ని ఏమంటున్నాం, ఏమని పిలవచ్చు మనం? వ్యాసార్థము అని పిలవచ్చు. అట్లాంటి వ్యాసార్థాలు ఎన్ని గీయవచ్చు వృత్తానికి అంటే? అనంతంగా గీయవచ్చు. ఇట్లా వ్యాసార్థాలు అనంతంగా గీయవచ్చు. మరి దీన్ని వ్యాసార్థము అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వ్యాసార్థము అని అనుకున్నప్పుడు మరి దర్పణం నుంచి ఇక్కడికి వ్యాసార్థం అవుతుంది కదా. ఆ వ్యాసార్థాన్ని ఇక్కడ వక్రతా వ్యాసార్థము అంటాం. వక్రతా వ్యాసార్థము అంటే పి నుంచి సి వరకు గల దూరం, ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరం. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీన్ని మనం ఆర్తో చూపిస్తాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ విధంగా మనం వక్రతా కేంద్రము, ధ్రువము, ప్రధాన అక్షము, రేడియస్, వక్రతా వ్యాసార్థం గురించి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మనకి ఇంకొకటి సమతల దర్పణంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు ఒక కాంతి కిరణము, ఒక కాంతి కిరణం అనేది వక్రతా కేంద్రం పైన, సమతల దర్పణం పైన పతనం చెందింది. ఇలా దీన్ని ఏమన్నాం మనం? పతన కిరణం అన్నాం, ఐతో చూపించాం. మరి దీనికి పరావర్తన కిరణాన్ని గీయాలంటే మనం ఏం చేశాం అంటే, ఈ పతన బిందువు వద్ద ఒక లంబాన్ని గీశాం. ఒక లంబాన్ని గీశాం. ఈ పతన కోణము ఈ లంబంతో చేసే కోణాన్ని పతన కోణము అని అనుకున్నాం. మరి పరావర్తనం ఎంత కోణంతో చెందుతుంది అని ఎలా నేర్చుకున్నాం? ఈ పతన కోణం ఎంతైతే ఉంటుందో ఈ లంబం నుంచి పరావర్తన కోణం కూడా అంతే ఉంటుందని మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు సమతల దర్పణం విషయంలో ఇది పరావర్తన సూత్రాలు. అలానే ఈ పరావర్తన సూత్రాలు ఈ వక్రతలాలకు కూడా వర్తిస్తాయి. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బి అప్లైడ్ ఆల్సో ఫర్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో మరి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేసెస్కి హౌ వి డ్రా ఏ నార్మల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ మనకి సమతలానికి లంబము ఎక్కడైనా సరే గీయవచ్చు, ఇంతకుముందు మనము ఫోమ్ రబ్బర్ని చూపించినప్పుడు. బట్ హౌ వి డ్రా ఏ నార్మల్ టు ద కర్వ్డ్ సర్ఫేసెస్. కర్వ్డ్ సర్ఫేసెస్కి నార్మల్ని ఎలా గీస్తాం, లంబాన్ని ఎలా గీస్తాం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది లంబము అని ఎట్లా చెప్పగలం అంటే, ఈ యొక్క వృత్తానికి ఒక స్పర్శరేఖను గీస్తే, ద టాంజెంట్ లైన్, if we draw a tangent line to the circle, the radius will be due here 90 degrees, the angle. If we draw another radius here, if we draw a tangent line to this circle at the point, this is the normal 90 degrees, so it would be treated as normal. So all the distances between pole to center of curvature will be treated as normals, so this angle here made is 10. To draw a normal at the point of a curved surface, so I have to draw a normal here. How do I write? It is the tangent line at the point, this is the normal. If you draw a normal here, how can we draw? I will simply draw like this from the tangent line. If you draw a normal to the curved surface, first we have to draw a tangent line. అంటే మనం సమతల దర్పణానికి
లంబాన్ని ఎక్కడైనా గీయవచ్చు, కానీ ఈ యొక్క వక్రతలానికి లంబం గీయాలంటే మొదట ఈ వృత్తానికి ఒక స్పర్శరేఖను గీస్తాం. ఆ స్పర్శరేఖ నుంచి ఈ యొక్క వక్రతా కేంద్రానికి మనం పొడిగిస్తే అది నార్మల్ లంబము అవుతుంది. ఎక్కడైనా సరే ఈ తలం పైన మనం లంబం గీయాలంటే ఏం చేయాలి? మొదట ఇక్కడ స్పర్శరేఖను గీసుకుని వక్రతా కేంద్రం వరకు గీస్తే అదే లంబం అవుతుంది వక్రతలానికి. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం? ఒక దర్పణానికి ధ్రువము, వక్రతా కేంద్రము, వక్రతా వ్యాసార్థం మరియు ప్రధానాక్షల గురించి తెలుసుకున్నాం. అలానే ఆ యొక్క వక్రతలానికి లంబాన్ని ఎలా గీయాలనో నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక పుటాకార దర్పణం. దిస్ ఇస్ ఏ కాన్కేవ్ మిర్రర్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫర్ దిస్ concave mirror. What are the parts of it? First the center point, pole, dhruvamu, madhya bhagamu. After that it is the C, center of curvature, vakrata kendram gurinchi telusukundam. The distance between P to C and pole to center of curvature is radius of curvature అని నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి the light rays are coming from very distant, the distant place, very distance. It is called distant. So the rays which are coming from very far distance are parallel to the principal axis. ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి. అనంత దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఒక కాంతి కిరణము ఇలా వచ్చింది. ఇలా ఇన్సిడెంట్ అయింది ఒక కాంతి కిరణం అనేది, లైట్ రే. దీన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం, పతన కిరణం. పరావర్తన కిరణాన్ని గీయాలి మనం. ఎలా గీస్తాం? మొదట ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ పతన బిందువు వద్ద లంబాన్ని గీయాలి. లంబం ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క వక్రతా కేంద్రం వరకు గీసిన రేఖనే లంబం అవుతుంది. ఎలా? ఇక్కడ ఒక స్పర్శరేఖ గీస్తాం. స్పర్శరేఖ నుంచి లంబాన్ని ఇలా గీస్తాం. ఇది లంబం అవుతుంది. అప్పుడు ఈ పతన కిరణము ఈ లంబంతో చేసే కోణం పతన కోణము. ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో అంతే యాంగిల్తో ఇక్కడ మనం ఏం చేస్తాం? పరావర్తన కిరణాన్ని గీస్తాం. We draw reflected ray as much as the angle of incidence. So it is the angle of reflection. Angle of reflection. The angle between the reflected ray and the normal is called యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణము అంటాం. సో మనం ప్రతిసారి ఈ యొక్క పతన కిరణానికి పరావర్తన కిరణం గీయాలంటే ఏం చేయాలి? మొదట లంబాన్ని గీయాలి. లంబం ఎక్కడ ఉంటుంది? వక్రతా కేంద్రం నుంచి ఈ యొక్క స్పర్శరేఖ దగ్గర, వృత్తపట్టిక వక్రత బిందువు వద్ద ఈ విధంగా మనం గీస్తాం. ఇప్పుడు అదే విధంగా ఈ పుటాకార దర్పణంపై ఇది ధ్రువము, వక్రతా కేంద్రం. అనంత దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి ప్రధానాక్షానికి. ఇలా ఒక కాంతి కిరణం అనేది ఈ విధంగా వచ్చి పతనమైంది. The rays are parallel to the principal axis which are coming from distant place. From very distant, these two rays are incident on concave mirror. కాన్కేవ్ మిర్రర్ పైన, ఈ పుటాకార దర్పణం పైన పతనం చెందాయి. మరి పతనం చెందినప్పుడు మనం ఏం చేయాలి? మొదట
ఈ పతన బిందువు వద్ద ఇట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఒక స్పర్శరేఖను ట్యాంజెంట్ లైన్ని మనం డ్రా చేస్తాం. ట్యాంజెంట్ లైన్ని డ్రా చేసి మనము ఈ యొక్క నార్మల్ని గీస్తాం, ఇక్కడ లంబాన్ని గీస్తాం. ఇక్కడ లంబం ఏమవుతుంది, ఈ యొక్క వక్రతా కేంద్రం వరకు దూరం అవుతుంది. ఈ విధంగా లంబాన్ని గీసాం. లంబాన్ని గీచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇంతే కోణంతో ఇక్కడ పరావర్తన కిరణాన్ని గీస్తాం దీనికి. అలానే ఈ పతన కోణానికి కూడా ఇక్కడ పరావర్తన కిరణాన్ని గీస్తాం. ఈ రెండు పరావర్తన కిరణాలు ఇక్కడ కలుసుకున్నాయి ప్రధాన అక్షం పైన. అక్కడ ఏవైతే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి పుటాకార దర్పణంపై పతనం చెంది పరావర్తనమయ్యాయో ఆ పరావర్తన కిరణాలు కలుసుకున్న బిందువుని ఏమంటామంటే ఫోకస్, నాభి అంటాం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్, the point of intersection of the reflected rays from parallel incident rays are called focal point or focus. The converging point of reflected rays on the principal axis due to the incident rays, parallel incident rays is called focal point. So ప్రధాన అక్షం పైన ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి కటకంపై పతనం చెందిన దర్పణంపై పతనం చెందిన తర్వాత ఏ బిందువు వద్ద అయితే పరావర్తన కిరణాలు ఖండించుకున్నాయో, కేంద్రీకృతం అవుతున్నాయో ఆ బిందువుని ఏమంటున్నాం, నాభీయ బిందువు లేదా నాభి అంటున్నాం, ఫోకస్. ఈ విధంగా మన కాంతి కిరణాలు మనకి ఇంకా ఇప్పుడు ఒక పాయింట్ ఏం తెలిసింది, నాభి, ఫోకస్, ఫోకల్ పాయింట్ అని తెలిసింది. మొదట మనము పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నేర్చుకున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రము. నెక్స్ట్ పోల్, ధ్రువము. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ నేర్చుకున్నాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆర్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫోకల్ పాయింట్, ఫోకస్, ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్, వీటి గురించి తెలుసుకుందాం. సో ఇవి దర్పణం యొక్క భాగాలు, వక్రతా కేంద్రము, ధ్రువము, వక్రతా కేంద్రము, ధ్రువము. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమన్నాం, వక్రతా వ్యాసార్థము మరియు నాభీయ బిందువు. వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంతి కిరణాల ప్రవర్తనని మనం తెలుసుకుంటాం. పుటాకార దర్పణం అయితే అవి ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి, కన్వర్జింగ్ అని నేర్చుకున్నాం. కాన్కేవ్ మిర్రర్కి. కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ కూడా, కుంభాకార దర్పణం కూడా ఒక గాజుగోళంలో భాగమే. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ స్పెరికల్ గ్లాస్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ స్పెరికల్ గ్లాస్. దీన్ని మనం ఏ విధంగా చూపిస్తాం, ఇన్నర్ సైడ్, లోపలి భాగము పూత పూయబడి ఉంటుంది, కోటెడ్. ఇది కూడా గాజుగోళంలోని భాగమే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాం, ఇన్నర్ సైడ్ కోటెడ్ వేసాం. సో దిస్ ఈస్ ద సెంటర్ పాయింట్. This is the center point of the spherical glass. So it is the center of curvature to this convex mirror. As it is the midpoint is called pole. The distance is called center of curvature. Vakrata vyasardham, radius of curvature. As it is the focus. But the difference is, observe, the light rays are incident దిస్ బల్బుడ్ సైడ్. ఈ యొక్క కాంతి కిరణాలు ఇటువైపు పతనం చెందుతాయి. ఈ విధంగా ప్యారలల్ రేస్ ఇది పతనం చెంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ నార్మల్ గీస్తాం, ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో
Now the reflected rays will be diverge like this. This is the convex mirror. The light rays which incident on convex mirror will diverge after reflection. కుంభాకార కటకం ఇది దర్పణంపై పతనం చెందిన కాంతి కిరణాలు వికేంద్రీకరిస్తాయి. సో మనం ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని, ఈ యొక్క పరావర్తన కిరణాలని వెనుకకు పొడగిస్తాం. ఇక్కడ దే విల్ డైవర్జ్ యాజ్ ఇఫ్ అపియర్ టు మూవ్ లైక్ దిస్. అవి ఎక్కడైతే మీట్ అయ్యాయో అంటే when we extended these reflected rays backward, ఈ పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించిన తర్వాత అవి ఇక్కడ ఫోకల్ పాయింట్ నాభీయ బిందువు వద్ద కేంద్రీకరించుకున్నట్టు కనిపిస్తాయి. అంటే అవి ఎక్కడి నుంచి అభిసరిస్తున్నాయి, వికేంద్రీకరిస్తున్నాయి అన్నట్టు కనబడుతుంది మనకి. ఇక్కడ నాభి నుంచి వికేంద్రీకరిస్తున్నట్టు కనబడతాయి. సో దీన్ని ఇక్కడ మనం ఫోకల్ పాయింట్ అంటాం. ఈ విధంగా మనకి కుంభాకార దర్పణం పైన వికేంద్రీకరిస్తాయి, పుటాకార దర్పణం పైన కేంద్రీకరించబడతాయి కాంతి కిరణాలు. ఈ దర్పణంలోని భాగాలు అవే ఉంటాయి. ఇప్పుడు మనము ఇంకొకటి నేర్చుకుంటాం. ఈ ధ్రువం నుంచి నాభి వరకు గల దూరాన్ని నాభ్యాంతరము అంటాం. నాభి అంతరం లోపట, నాభికి లోపట, నాభీయ బిందువుకున్న లోపలి స్థలాన్ని ఏమంటాం? నాభి అంతరం, నాభ్యాంతరము అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇంకోటి కొత్త వచ్చింది మనకి, నాభ్యాంతరము. Focal length, it is denoted by small f. The distance between P to F is called nabhyantaramu. The distance between pole to focus is called focal length. ఇక్కడ ఇంకో విషయము, ఈ యొక్క పోల్ టు ఫోకస్ ఎంతైతే దూరం ఉంటుందో, the distance which is between pole to focus as is equal to ఫోకల్ పాయింట్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ ఫోకల్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా అంతే ఉంటుంది. అంటే P నుండి Fకి ఎంతైతే దూరం ఉంటుందో F నుండి Cకి కూడా అంతే దూరం ఉంటుంది. మరి ఇక్కడ P నుండి C వరకు గల దూరాన్ని ఏమన్నాం? P నుండి C వరకు గల దూరం, ధ్రువం నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రత కేంద్రం వరకు దూరాన్ని వక్రతా వ్యాసార్థము అని చెప్పుకున్నాం. వక్రతా వ్యాసార్థము మనం ఇంతకుముందు నిర్వచించుకున్నాం కదా, వక్రతా వ్యాసార్థము ఆర్. ఈ ఆర్ అనే దాన్ని ఎలా నిర్వచించుకున్నాం? ద డిస్టెన్స్ బిట్వీన్ P టు C, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ యొక్క ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని నిర్వచించుకున్నాం. మరి ఈ P నుండి Cకి మనం ఎలా రాశాం గల దూరం? PF ప్లస్ FC. ఇక్కడ P నుండి Fకి ఎంత దూరం ఉందో F నుండి Cకి అంత దూరం ఉంటుందని నేర్చుకున్నాం. ఈ P నుంచి Cకి P నుండి F ఎంత దూరం అయితే ఉంటుందో ప్లస్ F నుండి C, ఆ రెండు ప్లస్ చేస్తే వస్తుంది. మరి P నుండి F ఏమన్నా మనం? నాభ్యాంతరము. ఇట్ ఈస్ ఫోకల్ లెంత్. ఇది ఎంతైతే ఉంటుందో లెంత్, ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉంటుందో F నుండి C కూడా అంతే దూరం. P నుండి Fకి ఎంతైతే దూరం ఉంటుందో F నుండి Cకి అంతే దూరం ఉంటుంది. ఆ P నుండి F గల దూరాన్ని మనం నాభ్యాంతరము Fతో చూపించాం, స్మాల్ f. ఇక్కడ కూడా స్మాల్ f. ఈ F ప్లస్ F ఏమైంది? 2F. అంటే మనకు ఈ యొక్క వక్రతా వ్యాసార్థానికి మరియు నాభ్యాంతరానికి గల సంబంధం ఏమొచ్చింది? ఈ వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యాంతరానికి 2 రెట్లు ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఈస్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్, ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్, ఆర్ ఫోకల్ లెంత్ ఈస్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. లేదా ఈ యొక్క నాభ్యంతరం అనేది వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది రిలేషన్. ఇక్కడ ఇది చాలా
జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, లెక్కల్ని చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సింపుల్, ఏమీ లేదు. మనకి ఇక్కడ ఇప్పుడు నేర్చుకున్నది దర్పణంలోని భాగాలు మరియు ఈ వక్రతా వ్యాసార్థానికి నాభ్యంతరానికి సంబంధం ఏమిటనేది.